కాదు డిసీజ్ రీసెర్చ్ సెంటర్ కాదు, అన్ని చోట్ల డిసీజ్ డయాగ్నోస్టిక్ కిట్లు. రెండు అయితే హెల్త్ మినిస్టర్గా ఒక డాక్టర్ గారు మినిస్టర్ అవ్వడం, దీనిపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి హెల్త్ మినిస్టర్ రావడం అదృష్టం. అలాగే విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఒక మంచి ఫైనాన్షియల్ సిటీగా డెవలప్ అయ్యే సిటీ ఇది. ఇటువంటి సిటీలో ఆరోగ్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకోవడం కోసం చక్కటి అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఉదయం నుంచి తిరుగుతున్నారు, చూశాను. మేము మాట్లాడుకున్నప్పుడు కూడా విశాఖపట్నానికి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళ టీం అంతా కూడా మాట్లాడడం జరిగింది. అలాగే విమ్స్ హాస్పిటల్ ఫస్ట్ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, దానికి 60 కోట్ల రూపాయలు, అంటే ఒకేసారి హాస్పిటల్ ఓపెన్ చేయలేము కానీ 250 పడకలతో ఓపెన్ చేయడం కోసం అన్ని సిద్ధం చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం. రేపు బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ శాంక్షన్ అవుతుంది, దాంట్లో అమౌంట్ రిలీజ్ చేయడం కోసం కూడా వరపు కూడా జరిగింది. ఒక 2-3 నెలలు, కనీసం 3 నెలలు అవుతుంటే ఎక్విప్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి, ఎక్విప్మెంట్ రావడం లేట్ అవుతుంది కాబట్టి 3 నెలలు అనుకున్నాం. 3 నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అది కూడా మంచి ఇష్యూ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు టూర్ ప్రోగ్రాం మన క్యాన్సిల్ అయితే మీకు తెలుసు. వాతావరణ కేంద్రం తుఫాన్ అన్నారు, క్యాన్సిల్ చేసాం, తుఫాన్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ 8వ తారీఖుని 9వ తారీఖుని మేము మళ్ళీ కార్యక్రమాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అదే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రూట్ మ్యాప్ కానీ ఏది మారదు. అయితే కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ట్రైబల్ ఫెస్టివల్ ఉంది అదే రోజు. ఆ డేట్ మార్చడానికి వీల్లేదు. ట్రైబల్ ఫెస్టివల్ వరల్డ్ వైజ్ ట్రైబల్ ఫెస్టివల్ కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి, రూట్లో పెట్టాలా, విశాఖపట్నం టౌన్లో పెడితే మళ్ళీ నక్కపల్లి నుంచి విశాఖపట్నం రావడానికి టైంకి సరిపోదు. ఎన్నో ఆలోచిస్తున్నాం. మరి రేపు ఉదయం కలెక్టర్ గారు మేము కూర్చొని మా ఐడియా ఏంటంటే సెకండ్ డేని అనకాపల్లి నుంచి నక్కపల్లి వెళ్ళి రూట్లో తాళపాలెం, అనకాపల్లి నియోజక తాళపాలెం దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంది, కాలేజీ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో పెట్టాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. లేదనుకుంటే విశాఖపట్నంలో పెట్టాలనుకుంటే మహిళా మీటింగ్ 3 గంటలకు అయిపోతే 4 గంటలకు కంప్లీట్ చేసుకొని మళ్ళీ హెలికాప్టర్లో సార్ మళ్ళీ విశాఖపట్నం వచ్చి ఏర్పాటు చేయాలని ఇంకా రేపు మార్నింగ్ డిసైడ్ చేస్తాం. ఆ ఒక్క ప్రోగ్రాం తప్పించి మిగతా ప్రోగ్రాం కూడా లాస్ట్ టైం ఏ విధంగా ఉన్నాయో యాజిటీస్గా అలాగే జరుగుతుంది. 7వ తారీఖున కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున గుంటూరులో విజయవాడలో అందరూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ 9th ఈవినింగ్ లాస్ట్ ఫ్లైట్కి 8:45 ఏదో ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్కి వెళ్ళిపోతారు. ఇది ప్రోగ్రామ్ కాదు.